2026 ఫిబ్రవరి మాసానికి ప్రభు ఇస్తున్న వాగ్దానం, ఇదిగో అతడు నెమ్మది నొందును. నాతో పాటు కలిసి ఈ మాట చెప్తారా? అతడు నెమ్మది నొందును. వాగ్దానములు మన జీవిత స్థితిగతులను బట్టి, మనం ఉన్న మానసిక శారీరక పరిస్థితులను బట్టి, సమాజంలో కలుగుతున్న వాటన్నిటిని బట్టి ఎప్పుడు ఏది తన ప్రజలకు ఆయనకి ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఎందుకని ఈ మాట ప్రభు ఇచ్చారో మనందరికీ తెలుసు. వ్యాపారంలో ఎంత కష్టపడినా తిరిగి చూస్తే అప్పే మిగులుతుంది, కానీ మిగులుబడి మాత్రం ఏమాత్రం కలగట్లా. నా శ్రమ అంతా ఏమైపోతుందో నాకు కనబడట్లా. ఇదిగో ఉద్యోగంలో కూడా నువ్వు టార్గెట్లు పూర్తి చేయాలి, ఒక టార్గెట్ ఇచ్చి వెనకమాల నుంచి తరుముతున్న పరిస్థితి, నెమ్మది లేదు. తినాలో తినకూడదో, పడుకోవాలో పడుకోకూడదో, పరుగులు తీస్తూ ఉన్నారు. చదువుకునే పిల్లలకి నెమ్మది లేదు. రాత్రంతా నేను చదివానండి, రోజు చదువుతున్నాను, కానీ ఎందుకు అలా ఉన్నావునంటే నేను చదివినవి కాకుండా బయటివి ఇచ్చారు. మీ చదువులలో మీకున్న ఆ కంగారు, కలవరాలు, భయాలు తొలగించి నెమ్మదినిచ్చి చెయ్యి పట్టి పరీక్షలు రాయించి నా ప్రభు మీకు గొప్ప జయాలు కలుగు చేయునుగాక. కుటుంబాల దగ్గరికి వస్తే రాకడ సమీపించిన ఈ కాలంలో అక్రమం విస్తరించి ఏమైపోయాయి? ప్రేమలు చల్లారిపోవటం వల్ల భార్యాభర్తల మధ్య కానివ్వండి, తల్లిదండ్రుల పిల్లల మధ్య కానివ్వండి, రక్త సంబంధుల మధ్య కానివ్వండి, ఒక సరి అయిన నెమ్మది లేని స్థితి. అంటే ఎటు చూచినా, ఏ పరిస్థితుల వైపు చూచినా, ఏ స్థితిగతుల వైపు చూచినా, అటు వ్యవసాయం చూసినా అదే, ఇటు ఏది చూచినా నెమ్మది లేని స్థితిలోనే మనిషి బ్రతుకుతున్నాడు. ఇటువంటి ఈ కాలంలో ఒక స్వరం మన దగ్గరికి వచ్చింది. ఏంటి ఆ స్వరం అంటే, అతడు నెమ్మది నొందుతాడు. ఆ మాట వైపు ఎవరైతే చూస్తారో నిశ్చయంగా వారి పట్ల నా ప్రభు నెమ్మదిని దయచేయునుగాక.